కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు చూసి ధన్యులయ్యే మనం హీరోలుగా కొలిచే మన క్రికెటర్లకు కోట్ల వర్షం కురవడం చూసి అవాక్కవ్వని వారు లేరు. అసలు కని విని ఎరుగని రీతిలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ టీంల కోసం డబ్బులు కుమ్మరించాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటి వరకు ఏ ఆటగాడు అందుకోని డబ్బు 27 కోట్లతో రిషబ్ పంత్, 26 కోట్ల 75 లక్షలతో శ్రేయస్ అయ్యర్ తమ బ్యాంక్ బ్యాలెన్స్ ని అమాంతం పెంచేసుకున్నారు. వీళ్లే కాదు, 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 1,10,00,000 తన అకౌంట్ లో వేసుకున్నాడు. ఇక మొదట చెప్పినట్లు 30 ఏళ్లు వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసినా మర్చిపోమన్నది ఎందుకంటే తెలుగు కుర్రాడు షేక్ రషీద్ ను 30 లక్షలకు చెన్నై తీసుకుంది. దేశంలో 30 ఏళ్లు వచ్చిన వారి సంవత్సర ఆదాయం 6 లక్షలుగా ఉందని ఒక సర్వే రిపోర్ట్. మరి ఐపీఎల్ కనీస ఆదాయం 30 లక్షలు, అది కూడా 3 నెలల్లోనే కావడం విశేషం. ఒకప్పుడు సరదాగా ఆడిన క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకుంటే ఎలా ఉంటుంది అని బాధపడతారేమోనని ఆ డిస్క్లైమర్ ఉద్దేశం. అయితే లలితా జ్యువెలర్స్ పెద్దయినా అన్నట్లు డబ్బులెవరికి ఊరికే రావు. ఐపీఎల్లో అన్ని టీంలకు టైటిల్ గెలవడం డ్రీమ్. దానికోసం ప్లేయర్ల సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. టీంలు ఎంత డబ్బు పెట్టైనా ఆ ప్లేయర్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోతారు. మరి ఆ ప్లేయర్లు దానికోసం ఏం చేస్తారు అంటే క్రికెట్ ని తపస్సులా భావిస్తారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రిషబ్ పంత్. మామూలుగా గాయాలు, చిన్న చిన్న ఇంజురీస్ తో ప్లేయర్లు ఆటకు దూరమైపోతారు. కానీ భయంకరమైన యాక్సిడెంట్ జరిగి చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన రిషబ్ పంత్ అంతే వేగంగా కోలుకున్నాడు. ఎంతలా అంటే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు ఇంకా సంవత్సరం పడుతుంది కోలుకోవడానికి అంటే 3 నెలల్లోనే లేచి నడిచేలా, మరో 3 నెలల్లోనే బ్యాట్ పట్టుకునేలా. మరి ఈ కమిట్మెంట్ కి రిజల్ట్ కూడా అలాగే ఉంది. ఇక పూర్తి స్థాయిలో రాణించకున్నా తను టీంలో ఎంత ఇంపార్టెంట్ ప్లేయరో రిషబ్ పంత్ కోసం ఫ్రాంచైజీలు చూపిన ఇంట్రెస్టే చెబుతోంది. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా లాస్ట్ ఇయర్ కోల్కతాని టైటిల్ విజేతగా నిలపడమే కాదు, తన కెప్టెన్సీ, మిడిల్ ఆర్డర్ లో తన ఎంత వాల్యుబుల్ ప్లేయరో చెబుతోంది. ఒకానొక దశలో టీమిండియా తన కాంట్రాక్ట్ రద్దు చేస్తే రంజీ మ్యాచ్ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి తన ఫీల్డింగ్ తో అద్భుతాలు చేసి తన ఇంపార్టెన్స్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఐపీఎల్ వేలంలో. అయితే వీరే కాదు, గత సీజన్లలో చూస్తే ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ లు కూడా అత్యంత ధర పలకడానికి కారణాలు వాళ్ళు క్రికెట్ ని తేలిగ్గా తీసుకోకపోవడమే. అంతేకాదు, ప్యాట్ కమిన్స్ అయితే తన కుడి చేయి మధ్యవేలు చివర విరిగి ఉన్న క్రికెట్ మాత్రమే లైఫ్ అని ముందుకెళ్లారు. ఇక యువరాజ్ సింగ్ నిజంగా సింహమే. క్యాన్సర్ తో పోరాడి మళ్లీ స్ట్రాంగ్ గా తిరిగొచ్చారు. పంజాబ్ తరపున ఆడిన యువి వేలంలోకి రాగానే ఆర్సీబీ 2015లో 15 కోట్లు పెట్టింది. ఇక ఈసారి మహేంద్ర సింగ్ ధోని కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూల్స్ అన్ని 1కి 10 సార్లు ఆలోచించి అన్క్యాప్డ్ గా తీసుకుంది. మహి వేలంలోకొస్తే టీంలన్నీ ఎగబడేవి. రికార్డు ధరను దక్కించుకునేవారు ధోని. అలాగే కోహ్లీ, రోహిత్, బుమ్రాలు కూడా వేలంలోకొస్తే ఇక టీంలన్నీ ఎంత ఖర్చు చేసేవో మీరే ఊహించండి. ఇలా డబ్బుల వర్షం కురవడానికి వాళ్ళంతా ఒక్క రోజులోనే లైఫ్ సెటిల్ అయిపోవడం చూస్తుంటే మాత్రం అందరిలోనూ ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదే నమ్ముకున్న గేమ్ కోసం 100% కష్టపడటం, మధ్యలో వచ్చే అవరోధాలను అధిగమించడానికి టైం ఇవ్వడం, ఉదయాన్నే చలికి పడుకొని ఉండకుండా ప్రాక్టీస్ మానకుండా ఉండటం, మధ్యలో వచ్చే ఇబ్బందులకు వారి ఆటతోనే సమాధానం ఇవ్వడం. ఇలా ఈ వేలం వారికి కోట్లాభిషేకం చేసిన తర్వాత రోజే మళ్లీ కిట్ పట్టుకొని ప్రాక్టీస్ కి వెళ్లడం మాత్రం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. ఏది ఏమైనా ఈ 2 రోజుల వేలంతో టీనేజర్లు, అది కూడా క్రికెట్ ని కెరియర్ గా తీసుకునే వారు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. మీ ఇంట్లో కూడా ఇలా గేమ్ ని సీరియస్ గా తీసుకునే వారుంటే దయచేసి ఎంకరేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇది ఎవరికైనా కనెక్ట్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.